ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఫ్యాన్ పార్టీ పవర్ కట్ చేశాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు వైసీపీ మీదే యుద్ధం చేస్తున్నాయి. వీళ్ళందరూ సరిపోనట్లు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆయన రాజకీయాలు ప్రారంభించారు. ఆయన ఎవరో కాదు, జగన్ భక్త ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ చెప్పిన పనులన్నీ చేసి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన దళితులు, కాపులను ఏకం చేస్తానంటూ బయలుదేరారు. విశాఖలో జరగనున్న రంగా వర్ధంతి కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పిలుపునిస్తున్నారు. పివి సునీల్ కుమార్ టార్గెట్ చేసిన 2 సామాజిక గ్రూపుల సపోర్ట్ తోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో కాపులు జనసేనాని పవన్ కళ్యాణ్కి అండగా నిలిచి కూటమికి జై కొట్టారు. వైసీపీ విధానాలతో విసిగిపోయిన దళితులు కూటమి వైపే మొగ్గు చూపారు. ముఖ్యమైన 2 వర్గాలు దూరం కావడంతో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు కాపులను జగన్కి దగ్గర చేయడానికి వైసీపీ వ్యూహకర్తలు కింద మీద పడుతున్నారు. ఇలాంటి సమయంలో పివి సునీల్ కుమార్ చేస్తున్న పాలిటిక్స్ వైసీపీకి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ పార్టీ నేతలకి అర్థం కావడం లేదు. సునీల్ ప్రతిపాదిస్తున్న ఫార్ములా ప్రకారం కాపులతో పాటు దళితులు కూడా వైసీపీని వదిలేస్తే జగన్ రెడ్డి జన్మలో మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉండదు. కూటమి పార్టీలకు నష్టం చేకూర్చడానికి సునీల్ ప్రారంభించిన రాజకీయం చివరకు వైసీపీ కొంప ముంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రివర్స్ పాలనతో అధికారం పోగొట్టుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు రివర్స్ రాజకీయాలతో అసలకే ఎసరు తెచ్చుకుంటారేమో అని వైసీపీ నాయకులు కంగారు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.